ఈరోజు నన్ను చాలామంది విమర్శిస్తారు. నీకేంటయ్యా సిల్వర్ స్పూన్తో పుట్టావు, మీ నాన్న సేవకుడు కాబట్టి నువ్వు సేవకుడు, నోరు మూసుకో, నీకేం తెలుసు. మా నాన్న సేవకుడు కాబట్టి నేను సేవకుడు కాదు ఇక్కడ. నో, ఐఎమ్ నాట్ డూయింగ్ మినిస్ట్రీ బికాజ్ మా నాన్న సేవ చేశాడు కాబట్టి నేను సేవ చేయలే. నేను ఇన్ఫాక్ట్ సేవ చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే మా నాన్న పడే ప్రయాస, బాధ, ఆ పోరాటాలు చూసి ఎన్ని కాదురా బాబు, మనం ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదిద్దామో, ఆయనకి డబ్బులు ఇద్దామో, మనకు సేవ వద్దు, ఇవన్నీ మనకు అవ్వవు. ఎందుకంటే అప్పటికే కృతజ్ఞత లేని మనుషులు, ద్రోహములు చేసిన మనుషులు, అవసరతల అక్కర్లకు మాత్రం వాడుకున్న మనుషులు. ఈయన మాత్రం సంవత్సరాలు ఆ స్లమ్ముల్లో పడి ఏడుచుకుంటూ వారి వరకు బతులునాడి ఇంటికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. పక్కన ఆ మనిషి మాట్లాడే మాటలు వింటూ ఉంటాం. కృతజ్ఞత లేదు వాడికి, ఈయనేమో ఆయన వరకు ఏడుచుకుంటా కూర్చుంటున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు సేవ వద్దురా బాబు, మన తలాంతులకి మన లోకలను ఘనంగా బ్రతుకుతాం. కానీ దేవుడు అన్నాడు, నన్ను దర్శించాడు దేవుడు.